హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మేము అడవిలో ఉంటున్నాము. ప్రజెంట్ మా లైఫ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఒక చిన్న రీల్ కూడా తీసిరా, అది ట్రైబ్ విలేజ్ ఛానల్ ఐడిలో పెట్టిన. ఆ రీల్ మస్తు వైరల్ అయింది. సుమారు 5 లక్షల మంది చూసినారు. సుమారు 300-400 కామెంట్స్ వచ్చినాయి. మంచి మంచి కామెంట్స్. మీ లైఫ్ స్టైల్ని ఇలాగే చూపించండి, మీ ట్రైబ్స్ మీ ఆదిలాబాద్లో ఎట్లయితే ఉంటున్నారో మీరు చూపించండి అని అప్పుడు కామెంట్స్ చాలా వచ్చినాయి. సో ఈరోజు అయితే చూపిస్తున్నా ప్రజెంట్ మై లైఫ్ ఇట్లుంది. సరే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే రాఖీ ఉంది. ఇది చాలా ఖతర్నాక్. సో చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ఏమంటారు కందులు ఇక్కడ కొట్టినాం. సో కొన్ని ధాన్యాలు వెళ్ళినాయి, అక్కడ బస్తాలు నింపి ఉంచినాం. చూడండి ఫ్రెండ్స్, అడవిలో మా చిన్న అంకుల్ వాళ్ళ అండ్ పెద్ద అంకుల్ వాళ్ళ చేను. అటేమో పెద్ద అంకుల్ వాళ్ళ చేను, ఇక్కడేమో చిన్న అంకుల్ వాళ్ళ చేను. సో ఇక్కడైతే మా పెద్దమ్మ ఉంటుంది. సో నేను కూడా నెల రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నా. సో ఇక్కడ ప్రజెంట్ మా అమ్మ జొన్న రొట్టెలు చేస్తుంది. చూడండి జొన్న రొట్టెలు ఫ్రెండ్స్. చూడండి జొన్న రొట్టెలు. ఈమె మా పెద్దమ్మ. చూడండి ఫ్రెండ్స్, అడవిలో అయితే మా లైఫ్ ఇట్లా ఉంటుంది. చూడండి చుట్టూ గుట్టలు, కింద లోయ. నిన్న ఒక టెంపుల్కి వెళ్ళిన, ఆ టెంపుల్ ఇక్కడ కింద ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కోడి పిల్లలు కూడా ఉన్నాయి. డీరా ఇక వీడియోకి తడసి. ఇప్పుడు మా పెద్దమ్మ ఉపాధికి వెళ్దామంటుంది, ఆమెకు ఉపాధి వచ్చింది. సో రాత్రి నేను అటు పండుకున్నా ఫ్రెండ్స్. ఒకసారి పైన చూడండి ఫ్రెండ్స్, మిరపకాయలు ఆరబెట్టున్నాయి. చూడండి ఫ్రెండ్స్, గుట్టలు చుట్టూ చూడండి ఫ్రెండ్స్, చేన్లు ఉన్నాయి. ఆ గుట్ట పైన కూడా చూడండి, అటు అవతల కూడా ఒక విలేజ్ ఉంటుంది. చాలా విలేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ లోపల. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంది. పొద్దుగాల బ్లాక్ తీస్తున్నా. ఫ్రెండ్స్ చూడండి, జొన్న రొట్టెలు ఇట్లా తయారు చేయాలి. రెడీ అవుతుంది ఉపాధికి వెళ్ళడానికి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టమాటాలు కూడా ఉన్నాయి. నా బైక్ హెల్మెట్ చూడండి, గంజులు, గిన్నెలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫ్రెండ్స్ కోడి పిల్లలు అయితే తింటున్నాయి. జాటను తెలుగు తెవతలు ఇంతరు ఫ్రెండ్స్. హనుములు చూడండి, హనుములు ఫ్రెండ్స్, హనుములు. రాకి కుక్కకి ఈ అన్నం ఫ్రెండ్స్. సో ఇంకొక జిమ్మి డాగ్ లేదు, డుమ్మ కొట్టింది, అటు విలేజ్లో ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి కందులు. కొన్ని కందులు పచ్చిగా ఉన్నాయి చూసుకోవచ్చు. అండ్ పత్తి పంట కూడా ఉంది.
धीरा కాచతికు జర సినిమాంతకి బ్లాగ్ ఇప్పుడు టైం అయింది కదా ఉపాధికి ఇక వెళ్దాం అంటుంది మా అమ్మ. ఫ్రెండ్స్ చూసినారు కదా ప్రజెంట్ నా లైఫ్ ఇట్లుంది. సో మా అమ్మ అండ్ నేను మా పెద్దమ్మ సో మేమైతే ఇక్కడ ఉంటున్నాం. ఓకే, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, నా ట్రై విహారీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మంచి మంచి బ్లాగ్స్ కూడా తీస్తాను. జస్ట్ ఇది మీకు నా రియల్ లైఫ్ని చూపించిన. ఓకే.